రూల్స్ పాటిస్తే నీకు చలాన్లే రావు కదా. నువ్వు 3000 4000 ఎందుకు వస్తాయి నీ బండి మీద చలాన్లు? మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. మీ ఫ్రెండ్ వయలేషన్స్ ఎక్కువ చేసి ఉంటాడు. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి కట్టమని చెప్పు. మీ హెల్మెట్ ఉందా? మరి అయిపోయా. ఇదే వయలేషన్ అంటే. నేను ఏమంటున్నా, వయలేషన్స్ చేయొద్దు అంటే హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్ పోవద్దు, సిగ్నల్ జంప్ చేయొద్దు, ఇట్లాంటివన్నీ సెల్ ఫోన్ రైడింగ్ చేయొద్దు. ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే నీకు చలాన్ రాదు కదా. మేము ఆపినప్పుడు నో పెండింగ్ చలాన్ అని చూపిస్తుంది. నువ్వు ఆగాల్సిన పని ఉండదు, రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని అంతకన్నా ఉండదు. అర్థమవుతుందా? ఇవ్వద్దబ్బా. మరి ఎవరికి పడితే వాళ్ళకి ఇసుక ఇట్లానే ఉంటుంది. మరి బండ్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినావు, చలాన్ 4000 చలాన్ పెట్టుకున్నావు. ఉండదు, అట్లా ఉండదు. నువ్వు చేసిన వయలేషన్స్కే కదా చలాన్లు. ఎవరు చేసినా వాళ్ళకి ఫోన్ చేసి కట్టిపి. మరి ఏముంది చెప్పిన అతను విలేజ్లో ఉన్నాడు, లేవు నా దగ్గర అంటున్నాడు. ఇవన్నీ ఉండవు. మీ సగం మీరు వయలేషన్స్ చేసుకుంటూ పోతారు, చలాన్లు పడుతూ ఉంటాయి. అవి వెహికల్ చెక్ చేసి ఆ పెండింగ్ చలాన్లు కట్టమన్నప్పుడు ఇది ఒకటి. ఇది మళ్ళీ నా పర్సనల్ నెంబర్ బండి నెంబర్ చెప్తా. ఒక్క చలాన్ కూడా ఉండదు. చెక్ చేయి ఒకసారి. చెప్తా, నీకు చెప్తా. పర్సనల్ బండి పోయి, గవర్నమెంట్ బండి కాదు. నేను హెల్మెట్ పెట్టుకొని తిరుగుతా. ఇక్కడనే సార్ అట్లా ఇక్కడ కూరగాయలు తీసుకుందామని వెళ్ళాను అంతే. అట్లుండదు సార్. మీరు ఒక్క మాట అంటే మ్యామ్ ఇడిచి పెడతాను అంటే